హలో ఆల్, టుడేస్ టాపిక్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్. ఈ వీడియో పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ప్లీజ్ డూ డౌన్లోడ్. సడన్గా ఈ టాపిక్ ఎందుకు చేస్తున్నాను అని అంటే, చాలామంది టాపిక్ చేయమని రిక్వెస్ట్ చేశారు కాబట్టి చేస్తున్నాను. ఇది యూపీఎస్సీ నుంచి గ్రూప్ 2 గ్రూప్ 3 వరకు అందరికీ యూజ్ అవుతుంది. బేసిక్స్ నుంచి మీ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్గా కాంప్రిహెన్సివ్గా 2 క్లాసెస్లో కవర్ చేస్తామన్నమాట. సో ఇది మనకి ఫస్ట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ పార్ట్ని కూడా అప్డేటెడ్గా ఉండండి. సో టాపిక్లోకి వెళ్తే, నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ అసలు ఎందుకు మనం చేయాలి అని అంటే, ఫస్ట్ మన నేషన్కి, ఇండియాకి ఇన్కమ్ ఎంత ఉందో తెలుసుకోవాలి. ఇన్కమ్ ఎంత ఉందో తెలుసుకున్నప్పుడే కదా, అంటే దాన్ని మనం ఎలా ఎక్స్పెండిచర్ చేయాలి, అంటే ఎలా ఖర్చు పెట్టాలి, ఏం సేవ్ చేసుకోవాలి అనేది మనకు తెలిసేది. సో టెక్నికల్గా చూసుకున్నట్లయితే సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ తెలుసుకోవడం కోసం అని చెప్పి, అంటే ఇప్పుడు మన ఎకానమీలో 3 సెక్టర్స్ ఉన్నాయని తెలుసు. ఫస్ట్ వచ్చేసి అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్. ఏ సెక్టర్ నుంచి ఎంత వస్తుంది? అగ్రికల్చర్ నుంచి మన నేషనల్ ఇన్కమ్కి ఎంత మనీ వెళ్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది, సర్వీస్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుందో తెలుసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఇది తెలుసుకోవడమే కాకుండా, ఇది 2024 ఇయర్ లాస్ట్ ఇయర్తో 2023తో పోల్చుకుంటే ఈ సెక్టర్ ఇంప్రూవ్ అయిందా, డిక్రీజ్ అయిందా, అంటే పెరిగిందా? లాస్ట్ ఇయర్ ఫర్ సపోజ్ 10 lakhs ఉందండి అగ్రికల్చర్ది, ఈ ఇయర్ 11 lakhs అయిందనుకోండి, ఇంక్రీజ్ అయింది అని మనం చెప్పుకోవచ్చు. లేకపోతే డిక్రీజ్ అయింది. ఇలా ప్రీవియస్ ఇయర్తో కంపారిజన్కి సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ తెలుసుకోవడానికి మన నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేయడమే కాకుండా గ్లోబల్ వైడ్ కంపారిజన్, వేరే కంట్రీస్తో ఇండియా జీడిపి ఎంత ఉంది, ఇండియా నేషనల్ ఇన్కమ్ ఎంత ఉంది, వేరే కంట్రీస్ చైనా, పాకిస్తాన్, యూఎస్ ఎంత ఉంది అనేది కంపారిజన్కి యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్, పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఒక్కో పర్సన్ దగ్గర ఎంత ఇన్కమ్ ఉంది, పర్ హెడ్ ఎంత ఇన్కమ్ వస్తుంది అని కూడా మనం దీని నుంచి క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పాలసీ ఫ్రేమింగ్. అంటే మన దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి అని తెలిసినప్పుడే కదండి మనం పాలసీలు, ఇప్పుడు ఎంజీ నరేగా ఉంది, మిడ్ డే మీల్స్, పెన్షన్ స్కీమ్, ఇలా రకరకాల ఎక్స్పెండిచర్స్ గవర్నమెంట్ చేస్తుంది అనమాట. ఈ ఎక్స్పెండిచర్ చేయాలి అంటే గవర్నమెంట్ దగ్గర రెవెన్యూ ఉండాలి. అఫ్ కోర్స్ గవర్నమెంట్ అప్పులు చేసి డెప్ట్ రూపంలో కూడా మనకి ఎక్స్పెండిచర్ తీసుకురావచ్చు. బట్ ఫస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి రెవెన్యూ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఈ నేషనల్ ఇన్కంలో మనకి రెవెన్యూ ఉంది అని తెలిస్తే దాని ప్రకారంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ గవర్నమెంట్ ఆఫ్ రెస్పెక్టివ్ స్టేట్స్ పాలసీస్ని ఫార్ములేట్ చేసుకుంటాయి అనమాట. విత్ దిస్ ఇంట్రొడక్షన్ అండ్ విత్ ద యూసేజ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్, లెట్స్ గో ఇన్ టు అ టాపిక్. ఇప్పుడు ఎకానమీ గ్రో అయిందా లేదా అన్నారు కదా, ఒక ఎక్స్ట్రా పాయింట్ తెలుసుకున్నట్లయితే, అంటే ఎందుకు బెనిఫిట్స్ ఏంటి ఎకనామిక్ గ్రోత్ వస్తే అంటే, జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఒక్కొక్కరి దగ్గర ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది, లివింగ్ కండిషన్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఆటోమేటిక్గా మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే లివింగ్ కండిషన్స్ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ఇంకా ఎకనామిక్ గ్రోత్ వల్ల మనకి ఫ్లెక్సిబిలిటీ అండ్ కంఫర్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎలా అంటే, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ స్ట్రీట్ వెండర్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ప్రతి దగ్గర మనం ఫోన్పేలు, గూగుల్ పేలు యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏమైంది, ఈజ్ ఆఫ్ కన్వీనియన్స్ చాలా ఇంక్రీజ్ అయిందనమాట. అంటే ఏంటి, మనం ఇంతకుముందు మనీ పట్టుకొని బయటికి వెళ్ళాలి, వెజిటేబుల్ వెండర్ దగ్గరికి వెళ్తే అనే ఒక ఫీలింగ్ ఉంది. ఇప్పుడు ఫోన్పే కూడా చేసేయచ్చు అనమాట. దీనివల్ల ఆ వెండర్కి ఏమవుతుంది, మోర్ మనీ వస్తే ఏమవుతుంది, మనీ ఎక్కువ ఉంటే అతను ఆ మనీ ఎక్స్పెండిచర్ చేస్తాడు. మనీ ఎక్స్పెండిచర్ చేస్తున్నాడు అని అంటే ఏమవుతుంది, ఏదో ఒక గూడ్ మీద ఎక్స్పెండిచర్ చేస్తాడు కాబట్టి ఆ గూడ్కి డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు దాని ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ రకంగా మన జీడిపి అనేది గ్రో అవుతుంది అనమాట. సో ఇది ఒక విషియస్ సర్కిల్. జీడిపి గ్రోత్ నుంచి ఈ ఫ్లెక్సిబిలిటీకి వచ్చాము, మళ్ళీ ఫ్లెక్సిబిలిటీ నుంచి జీడిపి గ్రోత్కి వెళ్ళాము. సో ఏ కాన్సెప్ట్ అయినా ఈ సర్క్యులర్ ఫామ్లోనే ఉంటుందన్నమాట. ఎకానమీలో బేసిక్స్ ఆఫ్ ఎకానమీలో అవన్నీ చాలా క్లియర్గా ఉంటాయి. ఇప్పటికైతే ఇలా తెలుసుకోండి, అంటే ఈ క్లారిటీ చాలు. నెక్స్ట్,
మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎకనామిక్ టెరిటరీ, జోగ్రఫికల్ టెరిటరీ. జోగ్రఫికల్ టెరిటరీ అంటే మనకి తెలిసిన ఈ ఇండియా మ్యాప్ అన్నమాట. ప్లస్ మన ఇండియా అని చెప్పుకునే బార్డర్స్ని జోగ్రఫికల్ టెరిటరీ అంటాం. కానీ ఎకనామిక్ టెరిటరీ అంటే డిఫరెంట్ అన్నమాట. ఎకనామిక్ టెరిటరీ అంటే ఇండియా మ్యాప్ మనం అనుకునే జోగ్రఫికల్ టెరిటరీ ప్లస్ టెరిటోరియల్ ఎన్క్లేవ్స్ ప్లస్ టెరిటోరియల్ వాటర్స్ ప్లస్ ఇంటర్నేషనల్ వాటర్స్. ఇండివిజువల్గా చూసుకుంటే టెరిటోరియల్ ఎన్క్లేవ్స్ అంటే ఏంటంటే మన ఇండియా యొక్క మిలిటరీ బేసెస్ అవుట్ ఆఫ్ ది కంట్రీ ఉంటాయి. లైక్ అంటే పాకిస్తాన్లోనో లేకపోతే పాకిస్తాన్లో ఉండవు, లైక్ ఎనీ అదర్ నైబరింగ్ కంట్రీస్, శ్రీలంక, మాల్దీవ్స్, అలా మన ఇండియన్ మిలిటరీ బేసెస్ ఇంకా ఎంబసీస్ అన్నమాట. ప్రతి కంట్రీలో మన కంట్రీ యొక్క ఎంబసీ ఉంటుంది కాబట్టి ఆ ఎంబసీస్ ఈ రెండు ఏముంటాయి, టెరిటోరియల్ ఎన్క్లేవ్స్ అవుతాయి అన్నమాట. అయితే నెక్స్ట్ టెరిటోరియల్ వాటర్స్. టెరిటోరియల్ వాటర్స్ అంటే ఏంటంటే మనం ఫిషింగ్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఎక్స్ట్రాక్షన్, మినరల్స్ని చేస్తాం కదా, ఆ వాటర్స్ని టెరిటోరియల్ వాటర్స్ అని అంటారనమాట. నెక్స్ట్ ఇంటర్నేషనల్ వాటర్. ఇంటర్నేషనల్ వాటర్లో మనం ఏం చేస్తాము, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, అంటే మన షిప్స్, వెజల్స్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ 4 కలిపితేనే మనకేమవుతుంది, ఎకనామిక్ టెరిటరీ అవుతుందన్నమాట, ఈ 4 కలిపితే. సో ప్లీజ్ బీ క్లియర్, ఇన్ కేస్ ట్విస్ట్ చేస్తే చేయొచ్చు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ గూడ్స్ అండ్ ఫైనల్ గూడ్స్. ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే ఏం లేదండి, ఫైనల్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేసే గూడ్స్ని ఇంటర్మీడియట్ గూడ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వీట్, గోధుమలు చూసుకున్నట్లయితే దీన్ని బట్టి మనకి ఏం చేస్తారు, గోధుమ పిండి లైక్ అంటే వీట్ ఫ్లోర్. సేమ్ రైస్ విత్ రైస్ ఫ్లోర్, ఈ వీట్ ఆర్ రైస్ ఫ్లోర్ని యూజ్ చేసుకొని బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. అయితే ఇక్కడ ఫర్దర్ ప్రాసెసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫర్దర్ ప్రాసెసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ గూడ్ ఫర్దర్ ప్రాసెసింగ్ జరిగితేనే అది ఇంటర్మీడియట్ గూడ్. ఫర్దర్ ప్రాసెసింగ్ జరగకుండా ఆగిపోతే అది ఫైనల్ గూడ్. ఇందాక వీట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వీటిని యాజ్ ఇట్ ఈస్గా మనం వెళ్ళి ఒక కిరాణా షాప్లో కొనుక్కుంటే అది ఫైనల్ గూడ్. కానీ వీట్ ఫ్లోర్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఆశీర్వాద్ కంపెనీకి వీట్ అనేది ఇన్పుట్, సో ఇంటర్మీడియట్ కూడా అయిందనమాట. ఈ సపోజ్ మన ఆశీర్వాద్ ఆటా అందరికి తెలుసు కాబట్టి ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. సో ఈ ఆశీర్వాద్ ఆటా వాళ్ళకి ఈ వీట్ ఏమైంది, ఇన్పుట్ అయింది, సో ఇంటర్మీడియట్ గూడ్ అయింది. కానీ మనం మార్కెట్లో పర్చేస్ చేస్తే ఒక షాప్కి వెళ్ళి 1 kg గోధుమని కొనుక్కుంటే మనకు అది ఫైనల్ గూడ్ అయింది. సో ఇలా ఈ ఫర్దర్ ప్రాసెసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఈ ఇంటర్మీడియట్ గూడ్ అనేది నేషనల్ ఇన్కంలో అసలు ఇంక్లూడ్ చెయ్యరు. సో ఈ క్లారిటీతో ఫైనల్ గూడ్ అంటే నో ఫర్దర్ ప్రాసెసింగ్, రెడీ టు కన్జ్యూమ్, ఇంక్లూడెడ్ ఇన్ నేషనల్ ఇన్కమ్. ఈ 2 పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ఇన్ కేస్ అర్థం కాకపోతే మళ్ళీ అయినా చెప్తాను, బట్ ప్లీజ్ బీ క్లియర్. నెక్స్ట్ జీడిపి. జీడిపి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నేషనల్ ఇన్కమ్ అర్థం కావాలంటే ఇవన్నీ అర్థం కావాలి కాబట్టి బ్రీఫ్గా చెప్తున్నాను అనమాట. జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. గ్రాస్ అంటే ఏంటి, టోటల్ వాల్యూ. గ్రాస్ అంటే టోటల్ వాల్యూ. డొమెస్టిక్ అంటే మన కంట్రీలోనే, విత్ మన కంట్రీ అంటే టెరిటరీ అంటే ఎకనామిక్ టెరిటరీ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రొడక్ట్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్. టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద ఎకనామిక్ టెరిటరీ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఇది జీడిపి యొక్క స్టేట్మెంట్ అనమాట. సో జీడిపి డెఫినేషన్ సో ఇప్పుడు డెఫినేషన్ చూసుకున్నట్లయితే టోటల్ మార్కెట్ వాల్యూ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ ఎకనామిక్ టెరిటరీ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఈ 4 రౌండ్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మార్కెట్ వాల్యూ. సో ఇంటర్మీడియట్ గూడ్స్ని ఫైనల్ గూడ్స్, ఇంటర్మీడియట్ గూడ్స్ ఉండవు, విత్ ఇన్ ఏ ఎకనామిక్ టెరిటరీ మన టెరిటరీలోనే ప్రొడ్యూస్ అవ్వాలి లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో. సో ఇది జీడిపి యొక్క డెఫినేషన్ అనమాట. మార్కెట్ వాల్యూవే తీసుకోవాలి మనం, హోల్సేల్ వాల్యూ కాదు, మార్కెట్ వాల్యూ. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇండియాలో రమేష్, టోనీ అని 2 ఉన్నారు. శ్రీలంకలో సురేష్, మాథ్యూస్ అని 2 ఉన్నారు. అయితే
ఈ రమేష్, టోనీ ఇండియాలో ఉండి ఒక సమ్ గూడ్స్ ప్రొడ్యూస్ చేశారు. సమ్ పెన్సిల్ అండ్ చాక్లెట్ అనుకుందాం. నెక్స్ట్ శ్రీలంకలో ఉన్న సురేష్, మాథ్యూస్ ఏం చేశారంటే మాథ్యూస్ వీళ్ళు అక్కడ శ్రీలంక కంట్రీలో ప్రొడ్యూస్ చేశారనమాట. అయితే మన జీడిపికి ఏది కాంట్రిబ్యూట్ అవుతుంది చెప్పండి? జీడిపికి రమేష్ అండ్ టోనీ వీళ్ళిద్దరిది కాంట్రిబ్యూట్ అవుతుంది అనమాట. బికాస్ వాళ్ళు మన టెరిటరీలో ప్రొడ్యూస్ చేశారు కాబట్టి. సో విత్ ఇన్ అవర్ ఎకనామిక్ టెరిటరీలో ఉండాలి. నార్మల్గా పేరు ప్రకారం టోనీ అనే అతను ఫారినర్ అని మనకు అర్థమవుతుంది కదా, కానీ ఇక్కడ సురేష్ అనే అతను ఇండియన్ అని అర్థమవుతుంది. ఇండియన్ శ్రీలంకలో ప్రొడ్యూస్ చేసిన మన జీడిపిలో ఇంక్లూడ్ అవ్వలేదు. ఫారినర్ వచ్చి మన కంట్రీలో ప్రొడ్యూస్ చేస్తున్నాడు కాబట్టి మన కంట్రీలో ఇంక్లూడ్ అయింది. ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎకనామిక్ టెరిటరీ అనేది జీడిపికి చాలా ఇంపార్టెంట్. ఇండియన్ ప్రొడ్యూస్ చేశారా, ఫారినర్ ప్రొడ్యూస్ చేశారా అనేది పక్కన పెడితే ఇండియా మన విత్ ఇన్ ఎకనామిక్ టెరిటరీలో ప్రొడ్యూస్ అవ్వాలన్నమాట. మన ఇండియన్స్ వెళ్ళి అబ్రాడ్ ఇలా సురేష్ లాగా వెళ్ళి శ్రీలంకలో మన ఇండియన్ ప్రొడ్యూస్ చేస్తే అది మన జీడిపికి ఇంక్లూడ్ అవ్వదు. సో నా జీడిపి క్లారిఫికేషన్ వచ్చింది కాబట్టి జీఎన్పి ఈజీగా అర్థమైపోతుంది. జీఎన్పి అంటే ఏం లేదు, గ్రాస్ సేమ్ టోటల్ వాల్యూ, నేషనల్ ప్రొడక్ట్. అక్కడేంటి డొమెస్టిక్ ప్రొడక్ట్. డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ద టెరిటరీ అనుకున్నాం. నేషనల్ అంటే మన నేషన్, ఎవరు జనరల్గా సిటిజన్స్ ఆర్ రెసిడెంట్స్. ప్రొడక్ట్స్ అంటే యాజ్ ఇట్ ఈస్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో మన సిటిజన్స్ ఆర్ రెసిడెంట్స్ ప్రొడ్యూస్ చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నమాట. డెఫినేషన్ చూసుకుంటే టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ఇండియన్ సిటిజన్ ఇన్ వన్ ఫైనాన్షియల్ ఇయర్. సో సేమ్ ఎగ్జాంపుల్ రమేష్, టోనీ, సురేష్, మాథ్యూస్. రమేష్ ఇండియన్, టోనీ ఫారినర్, సురేష్ ఇండియన్, మాథ్యూస్ ఫారినర్ శ్రీలంకలో. ఇప్పుడు మన జిఎన్పికి ఏం యాడ్ అవుతాయి? నేనేం చెప్పాను, జిఎన్పి అంటే ఇండియన్ సిటిజన్స్ ప్రొడ్యూస్ చేయాలి, టెరిటరీతో సంబంధం లేదు. సో ఇక్కడ రమేష్ ఇండియన్ సిటిజన్ కాబట్టి ఇతను ఇంక్లూడ్ అవుతాడు. సురేష్ ఎక్కడున్నాడు? సురేష్ శ్రీలంకలో ఉన్నాడు, అతను కూడా మన జిఎన్పిలో ఇంక్లూడ్ అవుతాడు అనమాట. సో వన్స్ మన రివిజన్ చేసుకున్నట్లయితే జీడిపికి టెరిటరీ ఇంపార్టెంట్, ఓకే. జిఎన్పికి సిటిజన్, ఇండియన్ సిటిజన్ ఇంపార్టెంట్. సిటిజన్ ఈ ప్రపంచంలో ఎక్కడ ప్రొడ్యూస్ చేసినా కూడా అది మన జిఎన్పిలోకి వస్తుంది అనమాట. అయితే ఒక ఫ్లో చార్ట్ లాగా చూసుకున్నట్లయితే జిఎన్పి అంటే వేర్, జీడిపి అంటే వేర్, జిఎన్పి అంటే హూమ్, ఎవరు ప్రొడ్యూస్ చేశారు. ఎవరు ప్రొడ్యూస్ చేశాడు? మావాడే ప్రొడ్యూస్ చేశాడో ఓకే, మా జిఎన్పి. మా టెరిటరీలో ప్రొడ్యూస్ అయిందా మా జీడిపి అనమాట. సో జిఎన్పి అండ్ జీడిపిని మనం ఈ డెఫినేషన్స్ నేను మళ్ళీ ఒకసారి వస్తాయి అప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఏదైనా ఒక బిజినెస్ కావాలి అంటే మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారండి. ఈ 4 ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ ల్యాండ్, తర్వాత లేబర్, నెక్స్ట్ క్యాపిటల్, నెక్స్ట్ ఎంటర్ప్రినర్. ల్యాండ్కి మనం ఏమి ఇస్తాము? రెంట్ ఇస్తాం. ఒక కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు ఈ ల్యాండ్ మీద కంపెనీ పెడుతున్నాం కాబట్టి ఈ ల్యాండ్ ఓనర్కి రెంట్ ఇస్తాడు. తర్వాత పని చేసే లేబర్కి ఏమి ఇస్తాం? మనం వేజెస్ ఇస్తాం. అయితే ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టడానికి మనీ కూడా కావాలి. మనీ అంటే నథింగ్ బట్ క్యాపిటల్. ఈ క్యాపిటల్ మనం బ్యాంక్ దగ్గర నుంచి తెచ్చుకుంటాం కాబట్టి వీళ్ళకి ఏమి ఇస్తాం? ఇంట్రెస్ట్ ఇస్తాం. ఇదంతా చేసేవాడు ఎవరు? ఈ ల్యాండ్ తీసుకొని ఒక కంపెనీ పెట్టి లేబర్ని హైర్ చేసుకునేవాడు ఎంటర్ప్రినర్. ఈ ఎంటర్ప్రినర్కి ఏం కావాలి? ఇదంతా చేసినందుకు ప్రాఫిట్ కావాలన్నమాట. సో ఈ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ అయితే ఈ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ ఫ్యాక్టర్డ్ ఇన్కమ్ అన్నమాట. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నెట్ ఫ్యాక్టర్డ్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని ఒక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఎందుకు నేర్చుకుంటున్నామంటే ఈ జీడిపి క్యాలిక్యులేషన్లో ఇక్కడ వస్తుంది అనమాట. జీడిపి నుంచి జిఎన్పి క్యాలిక్యులేట్ చేస్తాం, అక్కడ ఇది వస్తుంది. ఈ క్యాలిక్యులేషన్ మొత్తం మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్లో కవర్ చేస్తాను. సో నెట్ ఫ్యాక్టర్డ్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనే కాన్సెప్ట్ చూస్తే ఈ ల్యాండ్ ఉంది కదా, సపోజ్ ఒక ల్యాండ్ ఉంది, ఇదంతా ఒక ల్యాండ్ అనుకుందాం. ఇది ఇండియాలో ఉంది, ఇది యుఎస్ఏ ల్యాండ్ అనుకుందాం. అయితే ఈ యుఎస్ఏలో మన నేనే వెళ్ళి అక్కడ ఒక ల్యాండ్ కొనుక్కున్నాను అనమాట. అయితే ఈ ల్యాండ్ మీద నాకేమొస్తుంది? రెంట్ వస్తుంది. ఒక హైర్ చేసి ఎవరికొకరికి రెంట్కి ఇచ్చేసి నేను వచ్చేసాను. సో రెంట్ నాకు వస్తుంది ఎక్కడి నుంచి? యుఎస్ఏ నుంచి. అదే
నేను వెళ్ళి ల్యాండ్ కొనుక్కోకుండా యూఎస్ఏ వెళ్ళి జాబ్ చేస్తున్నానన్నమాట. సో నాకేమొస్తాయి? శాలరీ ఆర్ వేజెస్ వస్తాయి. నేను నా డబ్బులు నా దేశానికి తిరిగి పంపించేసుకుంటా. ఓకే. నెక్స్ట్ ఇంకొక కేసు చూసుకుందాం. ఇండియా ఉంది, బంగ్లాదేశ్కి లోన్ ఇచ్చింది. ఓకే. ఈ బంగ్లాదేశ్ ఏం చేసింది? ఈ తీసుకున్న లోన్ మీద ఇండియాకి ఇంట్రెస్ట్ పే చేస్తుంది. సేమ్ ఒక ఆంటర్ప్రినర్ ఉన్నాడు, అంటే ఒక వ్యాపారవేత్త ఉన్నాడు. అతను బంగ్లాదేశ్ వెళ్ళాడు, పెట్టుబడులు పెట్టుకున్నాడు, ఇండియాకి వచ్చి లాభాన్ని సంపాదించుకున్నాడు అనమాట. అయితే ఇప్పుడు నెట్ ఫ్యాక్టర్డ్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అని అంటే, మనకి డబ్బులు వస్తున్నాయి, ఓకే, ప్లస్ మన డబ్బులు వాళ్ళకి వెళ్ళేదాన్ని మైనస్ అంటారు. సో ఇప్పుడు ఆ మైనస్ ఎలా అంటే, మనకి రావు కదా, మన ఇండియా నుంచి డబ్బులు బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి నేను మైనస్ అని అజ్యూమ్ చేసుకున్నాను. ఇండియాలో యూఎస్ఏ సిటిజన్ ల్యాండ్ కొనుక్కున్నాడు, ఆ ల్యాండ్ రెంట్ ఎక్కడికి వెళ్తుంది? యూఎస్ఏకి వెళ్తుంది. సేమ్ శాలరీ, వేజెస్, ప్రాఫిట్ అయినా ఏదైనా, అంటే ఒక యూఎస్ ఎంటర్ప్రినర్ వచ్చి మన దగ్గర పెట్టాడు అనుకోండి, ఏమవుతుంది? మన దగ్గర లాభం సంపాదించుకొని తిరిగి వాళ్ళ దేశానికి పంపిస్తాడనమాట. ఇలా నెట్ ఫ్యాక్టర్డ్ ఇన్కమ్ ఏంటంటే, ఎన్ని రకాలుగా మన ఇండియాలోకి డబ్బులు వస్తున్నాయి, లైక్ ఫ్యాక్టర్డ్ ఇన్కమ్ లాగాను 4 వేస్లో ఎన్ని రకాలుగా వస్తున్నాయి, ఎన్ని రకాలుగా పోతున్నాయి. ఈ రెండు మైనస్ చేసి ప్లస్ ఆర్ మైనస్ చేసిన తర్వాత వచ్చేది నెట్ ఫ్యాక్టర్డ్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. నాకు కుదిరినంత వరకు డీటెయిల్డ్గా చెప్పడానికే ట్రై చేశాను. ఇఫ్ ఇన్ కేస్ అప్పటికే అర్థం కాకపోతే ప్లీజ్ టు కమెంట్, ఐ విల్ రిపీట్ ఇట్, నో ప్రాబ్లం. సో మనీ టు ఇండియా ఇన్ఫ్లో, మనీ అవుట్ ఆఫ్ ఇండియా అవుట్ఫ్లో. ఇప్పుడు డెప్రిషియేషన్ అనగానే మనకి వియర్ అండ్ టియర్ ఆఫ్ మిషన్ అని గుర్తొస్తుంది. అంటే ఇప్పుడు ఒక మిషన్ ఉంది, ఆ మిషన్ని మనం ఒక 10 lakhs పెట్టి కొనుక్కున్నాం. ఓకే. మనం ఒక 10 lakhs పెట్టి కొన్న మిషన్ మీద ఎంతో కొంత సంపాదించాం, 1 లక్ష రూపాయలు, ఒక 10 crores సంపాదించాం అనుకుందాం. సో అలాగా ఒక 1 year, 2 years, 3 years వాడిన తర్వాత ఆ మిషన్ ఎంతో కొంత అరిగిపోతుంది, లేకపోతే ఆ మిషన్కి మనం మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద ఎంతో కొంత ఖర్చు పెట్టాలన్నమాట. దీన్నే డెప్రిషియేషన్ అంటారు. అయితే ఈ మనం సంపాదించిన 10 crores నుంచి మెయింటెనెన్స్ ఛార్జ్ ఒక 1 crore అనుకుందాం. దీన్ని మైనస్ చేసిన తర్వాత వచ్చే ఈ 9 crores అమౌంటే మనకి నెట్ ప్రాఫిట్ అన్నమాట. సో ఎప్పుడైనా గ్రాస్ నుంచి డెప్రిషియేషన్ తీసేస్తే అది నెట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి జీడిపి, జిఎన్పి తెలుసండి. జీడిపి, జిఎన్పి, ఓకే. ఇవేంటి? గ్రాస్ అని ఉన్నాయి. ఈ గ్రాస్లో నుంచి డెప్రిషియేషన్ తీసేస్తే వచ్చేదే మనకేంటి? నెట్ వాల్యూ అన్నమాట. ఓకే. సో గ్రాస్ మైనస్ డెప్రిషియేషన్ ఈక్వల్ టు నెట్, జీడిపి మైనస్ డెప్రిషియేషన్ ఈక్వల్ టు నెట్, జిఎన్పి మైనస్ డెప్రిషియేషన్ ఈక్వల్ టు ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్డ్ కాస్ట్ అనేది నేషనల్ ఇన్కమ్ అన్నమాట. సో ఇంతవరకు ఇవన్నీ ఎందుకు చెప్పానో ఒక క్లారిటీ వచ్చింది అని నేను అనుకుంటున్నా. సో నెట్ నేషనల్ ప్రొడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్. నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏంటి? మన సిటిజన్స్ ఎక్కడైనా ప్రొడ్యూస్ చేయొచ్చు, నేషనల్ ప్రొడక్ట్, టెరిటరీతో సంబంధం లేదు. ఇప్పుడు రియల్ జీడిపి, నామినల్ జీడిపి, ఇంకా ఇవన్నీ ఫ్యాక్చువల్ థింగ్స్ అనమాట. మొత్తం అంటే ఫ్యాక్చువల్ థింగ్స్ ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటేనే మనకు అర్థం అవుతుంది. సో రియల్ జీడిపి, నామినల్ జీడిపి. రియల్ జీడిపికి అయినా నామినల్ జీడిపికి అయినా ఫస్ట్ బేస్ ఇయర్ అనే కాన్సెప్ట్ తెలుసుకోవాలి. బేస్ ఇయర్ అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 12 అంటే 2011-12 అని అర్థం. సో April 1st, 2011 నుంచి March 31st, 2012 వరకు. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ని మనం బేస్ ఇయర్గా చూస్ చేసుకున్నాం. అయితే ఈ ఇయర్లో గూడ్స్ ఒక 2 గూడ్స్ అజ్యూమ్ చేసుకుందాం. పెన్ను, మార్కరు, 150 pens, 100 markers, వాటి యొక్క ప్రైజెస్ 10, 20 ఉన్నాయి. సో బేస్ ఇయర్లో జీడిపి ఎంత ఉంది? 150 × 10 + 100 × 2, 20, మొత్తం 3500 ఉంది అనుకుందాం. ఇది బేస్ ఇయర్ జీడిపి. ఓకే. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి మనం నామినల్ అండ్ జీడిపి ఆ ఇయర్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇయర్ 2013 ఇయర్కి వచ్చాం. అయితే ఈ పెన్స్ చాలా ఫోకస్డ్గా అయినండి. ఈ పెన్స్ 150 కాస్త 200 అయినాయి, మార్కర్స్ 100 కాస్త 150 అయినాయి. కానీ ప్రైజెస్ ఏమైనా ఒక్కొక్కటి 20 రూపీస్.
అప్పుడు 150 ఉన్నప్పుడు 10 ఉన్నాయి, ఇప్పుడు 20 అయినాయి. ఈ ప్రైస్ ఏమైంది, 30 అయింది. ఇప్పుడు మనం ఈ ప్రెజెంట్ ఈ జీడిపిది 23 ఇయర్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈ 23 ఇయర్లో క్యాలిక్యులేట్ చేస్తే 200 × 20, 150 × 30, 8500. సో నామినల్ జీడిపి వచ్చేసి మనకి ఎంత ఉంది, 8500 ఉందన్నమాట. అయితే రియల్ జీడిపి ఎలా వస్తుంది అని అంటే, రియల్ జీడిపి ఏం లేదండి, ఇది 200 సేమ్ 200 ఇక్కడ రాసాం, 150 సేమ్ 150 ఇక్కడ రాసాం. అంటే కరెంట్ ఇయర్ ప్రొడక్షన్ రాసాం. ప్రైజెస్ మాత్రం బేస్ ఇయర్వి రాసామన్నమాట. ప్రైజెస్ మాత్రం బేస్ ఇయర్వి, ఈ ప్రైజెస్ రాయలేదు, ప్లీజ్ బీ కాన్షియస్. సో కరెంట్ ఇయర్ ప్రొడక్షన్, బేస్ ఇయర్ ప్రైజెస్. సో ఈ రెండు చేసినప్పుడు వచ్చేదే మనకి రియల్ జీడిపి. ఐ రిపీట్ అగైన్, రియల్ జీడిపి క్యాల్కులేట్ చేయాలి అని అంటే ఈ ఇయర్ ప్రొడక్షన్ రాయాలి. ఏ ఇయర్లో అయితే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ ఇయర్ ప్రొడక్షన్ రాయాలి. బేస్ ఇయర్ నుంచి ఉన్న ప్రైజెస్ తీసుకోవాలన్నమాట. బేస్ ఇయర్ నుంచి ఉన్న ప్రైజెస్ తీసుకుంటే అది రియల్ జీడిపి అయింది. సో ఇప్పుడు మనం రియల్ జీడిపి ఎలా క్యాల్కులేట్ చేస్తాము, ఈ 200 × 10, 150 × 20 మొత్తం 5000 రియల్ జీడిపి వచ్చింది, నామినల్ జీడిపి వచ్చింది, బేస్ ఇయర్ జీడిపి వచ్చింది. ఈ నామినల్ నుంచి రియల్ని మైనస్ చేసినప్పుడు వచ్చేదే ఇన్ఫ్లేషన్. అంతే కదా, ఎంత ప్రైజెస్ పెరిగాయి అప్పటి నుంచి ఇప్పుడు వరకు. ఇది 8500 ఉంది, ఇది 5000 ఉంది. ఈ రెండిట్లని మైనస్ చేస్తే వచ్చేది 3500. సో ఇది మనకి ఇన్ఫ్లేషన్ అనమాట. ఎందుకంటే ఇయర్ ప్రొడక్షన్ తీసుకున్నారు, బేస్ ఇయర్ ప్రైజెస్ తీసుకున్నారు. సో దట్ ప్రైజెస్ ఎంత పెరిగాయి అనేది చెప్పేది రియల్ ఇన్ఫ్లేషన్. అయితే ఈ నామినల్ నుంచి రియల్ తీసేస్తే ఇన్ఫ్లేషన్, ఈ రియల్ నుంచి బేస్ ఇయర్ది తీసేస్తే వచ్చేది యాక్చువల్ గ్రోత్. అంటే అసలు యాక్చువల్గా ప్రొడక్షన్ ఎంత జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. రియల్ నుంచి ఈ బేస్ ఇయర్ది తీసేస్తే ఎంత ప్రొడక్షన్ జరిగింది, ఈ రియల్ నామినల్ తీసేస్తే వచ్చేది ఇన్ఫ్లేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రైజెస్ గ్రోత్ అనేది ఎట్లా అర్థమైంది, 200 150 150. సో ఈ ప్రైజెస్ బేస్ ఇయర్ వేసుకున్నప్పుడు వచ్చింది రియల్ జీడిపి. ఈ రియల్ జీడిపిలో నుంచి మనం ఏం చేసాము, బేస్ ఇయర్ జీడిపి మైనస్ చేసినప్పుడు వచ్చేది యాక్చువల్ గ్రోత్.